కృష్ణ అందరికీ స్వాగతం. యాత్ర శ్రీధర్ కృష్ణదాస్. ఇది మాణిక్య గంగ. ఇది శ్రీలంకలో ఉన్నటువంటి కుమారస్వామి మందిరంలో దగ్గరలో పారుతుంది. ఇక్కడ శ్రీలంకలో దొరికేటటువంటి అన్ని మనులన్నీ కూడా ఈ నదిలోనే దొరుకుతాయంట. సో అందుకని దీని పేరు మాణిక్య గంగ అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ కుమారస్వామి యొక్క మందిరం ఉంది. కుమారస్వామి యొక్క అత్తగారిల్లని మనం చెప్పుకోవచ్చు ఈ ఊరిని. ఎందుకంటే ఇక్కడ వల్లి యొక్క పుట్టిన స్థలం ఉంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో. సో ఇక్కడ కుమారస్వామి ఉగ్ర రూపంలో ఉన్నారు. తను సేనాధిపతి రక్షణలో సేనాధిపతి ఏ విధంగా అయితే ఉగ్రంగా ఉంటారో ఆ విధంగా ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఆయన యొక్క దర్శనం ఉండదు. ఆయన యొక్క ఉగ్ర స్వరూపాన్ని మనం తట్టుకోలేము అని చెప్పేసి వాళ్ళు ఒక కర్టెన్ వేసి పెడతారనమాట. సో మనం ఆ కర్టెన్లో నుంచి మనం కర్టెన్ని దర్శనం చేసుకొని రావాలి. చాలా పెద్ద ప్రాంగణము. మొత్తం శ్రీలంక అంతా బుద్ధుడి వాళ్ళే వ్యాపించి ఉన్నారు. అందుకే ఇక్కడ చూసినా మనకి బుద్ధ భగవానుడి యొక్క దర్శనం అవుతూ ఉంటుంది. బుద్ధ స్తూపాలు ఉన్నాయి. చాలా అందంగా. జై బుద్ధ భగవానికి జై. ఆది శేష కింద కూర్చొని ఉన్నారు. అశోక వృక్షం రావి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. పైన కూడా రావి చెట్టు ఉంది. మనం మెట్టుకెళ్ళికి మెయిన్ మందిరానికి వచ్చాము. ఇక్కడే కుమారస్వామి వారు సహపత్నులతో విరాజమానులై ఉన్నారు ఉగ్ర రూపంలో. అందుకని చెప్పేసి ఇక్కడ పరదానే ఉంటుంది. పరదా దర్శనమే చేసుకోవాలి ఇక్కడ. పార్వతీదేవి కాదు, పార్వతీ అమ్మవారు. మధురై వీరన్ క్షేత్ర పాలకుడు. కాట్రగామ శ్రీ దేవాయానాయి అమ్మన్ దేవస్థానం. గురు ఆసనం. కార్తికేయుడి యొక్క మరొక భార్య దేవసేన. వైరావర్ కోయిల్. వైరావర్ అంటే కాలభైరవ స్వరూపం. కాశీలో